హాయ్ ఎవరీవన్. ఇది వచ్చేసి ఈరోజు నేను గొట్లు కట్టొచ్చాను శనివారం సాయంత్రము. ఇక్కడ ఫంక్షన్ ఉంటే వచ్చి చర్చి కాడికి వచ్చాను అనమాట. సో జైపాలం మేము కలిసి చపాతీలు చేసుకోవడానికి గోధుమ పిండి తెప్పించుకొని ఆశీర్వాదం గోధుమ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. చూడండి, చాలా టైం పడుతుంది, మెత్తగా కలపాలన్నమాట ఇది. సో జైపాల్ వచ్చేసి ఈలోపు కూరగాయలు కట్ చేస్తున్నాడు. ఉర్లగడ్డ కూర వండుదామని ఫ్రై టైపు చేసుకుంటున్నాము. సో ఆయిల్ వేసి పిండి కలిపితే అట్లా స్పాంజ్లో మెత్తగా రావాలన్నమాట. తర్వాత ఇంకా పిండి వేసి రొట్టెలు రుద్ది ఆయిల్ పూసి మడతలు వేసి మళ్ళీ అట్లా రుద్దుకుంటూ పిండి వేసుకుంటూ రుద్దితే బాగా మెత్తగా పొడుగ్గా సాగుతాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బండ చిన్నదనమాట. సో అందుకే అట్లా వస్తున్నాయి. పెద్ద బండ అయితే ఇంకా బాగా వచ్చాయి అన్నమాట రౌండ్గా. చిన్న బండ అయ్యేసరికి సేఫ్ కూడా కుదరలేదు. ఎట్లా కానీ మేమే తినేదనేసి అట్లా రుద్దేశాను అనమాట. సో పిండి ఎక్కువగా ఉంది, బాగా లావుగా రుద్దాను. ఇంకా చిన్న పొయ్యి కదని పెద్ద పొయ్యి తెచ్చి కింద పెట్టి పెన్నెం చిన్నది పెద్దది అనుకున్నాను. చిన్న పెన్నెం అయ్యేసరికి పెద్దగా కాలేదు. సో అట్లా వేసేసి ఇంక ఎలాగలాగ దవదవ గాలి చేసుకున్నాం అనమాట. 15 దాకా రొట్టెలు వచ్చాయన్నమాట. అట్లా వచ్చాయి. చిన్న పెన్నెం వేసరికి సరిగ్గా కుదరలేదనమాట. ఆయిల్ వేసుకుంటూ అట్లాగే కాల్ చేసాము. డైరెక్ట్ పొయ్యి మీద కాలుద్దాం అంటేనేమో సువ్వలన్న అంటే మధ్యలో పొయ్యి మీద పెట్టి కాల్చుదాం అనుకుంటే అవి లేవన్నమాట. సో ఇంకా అట్లాగే అలా కాల్చుకున్నాము. చపాతీలు అయితే చాలా వరకు ఆయిల్ వేసి కొన్ని ఆయిల్ లేకుండా కాల్చాము. చూడండి, పొంగుతున్నాయి బాగా. ఇవన్నీ పొరలుగా మడతేసిగా రుద్దాను గట్ట అట్లా వచ్చాయి. సో ఆ డేక్ష దాని మీద పట్టదని అంకుల కోసం ఇంకా గుడ్డు కర్రీలాగా చేద్దామని ఉల్లిపాయ టమాటా వేసేసి కొంచెం వేగనిచ్చి తర్వాత పచ్చిమిర్చి స్లైస్ ఒకటి వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు కారం అవి వేసేసి ఇంకా కోడిగుడ్డు బాలగొట్టి దాంట్లో వేయడమే అనమాట. సో ఇది వచ్చేసి అంకుల కోసం సపరేట్గా చేసాను. ఇంకా గ్యాస్ మీద పట్టదని ఆ పెన్నెం మీదనే పెట్టి మంట పెట్టి దవదవ వండుతున్నాను. అప్పటికి టైం 9:10 అట్లా అయిందనమాట. సో పచ్చిమిర్చి టమాటా వేసాము. అవి కూడా కొంచెం వేగిన తర్వాత లైట్గా ఉప్పు కారం పసుపు వేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా టైం అయింది, అప్పటికి 10 దాటింది, 10 అవుతుంది. ఇంకా లేట్ అవుతుందని ముందు కర్రీ చేస్తున్నాము. చపాతీలు దవికిన పక్కన పెట్టి అంకుల వరకు. ఇది వచ్చేసి లైట్గా ఉప్పు కొంచెం కారం పసుపు కొంచెం వేసేసుకొని మళ్ళీ బాగా సేపు దోరగా వేగాలన్నమాట. వేగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత గుడ్డు వేయాలన్నమాట. ముందైతే ఎంత బాగా ఉడికినట్టు అవ్వాలి, మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా ఒక్కటే గుడ్డు ఉందన్నమాట. సో అందుకే చిన్న డేక్స్లో కొంచెమే పెట్టేసాను, లేకపోతే మాకు కూడా అదే చేసుకున్నాను. గుడ్డు వేసి ఇంకా ఆయిల్ వేసి బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటకు పోయి మాడిపోద్ది. అప్పటికి అది మంట ఎక్కువ అవుతుందని డేక్ష నల్లగా అవుతుంది అనమాట. సో ఆయిల్ వేసుకుంటూ దవదవ తిప్పుతూ ఉన్నాము. మొత్తం వండేసాము. అయిపోయిన తర్వాత ఇంకా అంకుల వరకు అది పెట్టామన్నమాట. సో అది బాగా ఉడకాలి మళ్ళీ, లేదంటే పచ్చి వాసన వస్తుంది అనమాట. బాగా వేగనిచ్చి దోరగా మెత్తగా టమాటా కూడా కచ్చపచ్చ ఉడికిపోతుంది. తీసేసి అంకుల వరకు 2 చపాతీ అవి కర్రీ కొంచెం అందుకొని ఆనియన్స్ వేసి అంకుల వరకు ఇచ్చేసామన్నమాట. చూడండి, చపాతీ అయితే అట్లా వచ్చాయి. లైఫ్లో అట్లా ఫస్ట్ టైం అట్లా రావడం. నెక్స్ట్ వచ్చేసి బంగాళదుంప కర్రీ ఇంకా మేము మా ఊరికి వండుకోవడానికి అది డేక్షా పెట్టేసి ఇంకా అది కూడా చిన్నదైందనమాట. సో అందుకు ఇంకా అట్లానే పట్టుకొని చేస్తున్నాం. ఆయిల్ వేసి కొంచెం తాలింపు గింజలు వేసి పచ్చిమిర్చి స్లైస్ వేసి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అవి కూడా వేసుకున్నాం అనమాట. సో ముందైతే ఆయిల్ బాగా వేయాలి, లేదంటే అడుగంటకు పోద్ది, పెద్ద పొయ్యి కదా. సో ఆనియన్స్ వేసి అవి కూడా దోరగా బాగా వేగాలన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్లు అవి వేగుతూ ఉంటాయి బాగా. అట్లా కలదిప్పాలి, లేదంటే కొంచెం అడుగంటుతాయి అనేసి కలదిప్పుతా. అది డేక్ష దాని మీద కూర్చోవట్లేదు, సరిగా లేదు కాబట్టి ఇంక అట్లానే పట్టుకొని దాంతో మంటకెళ్ళి పెట్టి చేస్తూ ఉన్నాను అనమాట. అట్లానే చూడండి, మంట ఎక్కువ పెట్టుకుంటూ అట్లా చేస్తున్నాను, లేట్ అవుతుంది అనేసి. అట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక టమాటా వేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా ప్రాసెస్ పట్టింది. గ్యాస్ మీద అయితే దాదాపు ఎట్లా ఇలా చేసాను. ఇది అయ్యేసరికి పెద్ద గ్యాస్ అయ్యేసరికి సరిగ్గా కుదరక చేత్తో పట్టుకుంటూ చేయి నొప్పి అట్లానే చేస్తూ ఉన్నాం. టమాటాలు వేసి బాగా ఏడగాలన్నమాట, ఉడకాలి టమాటాలు. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా అప్పుడు బాగా ఉడికేదాకా అట్లానే తిప్పుకుంటూ ఉన్నాం, లేదంటే మాడిపోద్ది అనేసి, మంట ఎక్కువ వస్తుంది కదా. అందుకనేసి ఇంక అట్లానే గంటితోటి తిప్పుతూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి స్టాండ్కి పెట్టాను అనమాట. ఇంకా చేత్తో కుదరటం లేదని, డేక్ష దాని మీద సెట్ అవ్వలేదు కదా అనేసి స్టాండ్కి సెట్ చేసి ఫోను అట్లా పెట్టి వీడియో రికార్డ్ చేస్తూ ఇది నేను ఆటోమేటిక్ నేనే చేసుకున్నాను. వీడియో పక్క రికార్డ్ అవుతూ ఉందన్నమాట. ఇది వచ్చేసి మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకుంటూ నీట్గా కలదిప్పుకుంటూ ఉడకబెట్టాను టమాటాలు. అవి బాగా ఉడకాలన్నమాట, లేదంటే పచ్చిగా ఉంటాయి తినేటప్పుడు. ఆనియన్స్ టమాటా మెత్తగా ఉడికిపోవాలి మొత్తము.
ఉడికిన తర్వాత ఇంకంతా బాగా లేదా చూడండి అప్పుడే మంట ఎక్కువ అవడం వల్ల ఒకే పక్క కాలుతా మంట ఎక్కువ తగిలి గాలికి బాగా ఒక సైడ్కి వెళ్ళిపోతుంది. ఆ డేక్ష అంతా నల్లగా అయిపోతుంది అనమాట. ఒక సైడ్ ఈ సైడ్ బాగానే ఉంది, ఎందుకంటే ఆ గాలికి ఆ మంట అంతా అటు పోతుంది. ఈ సైడ్ తగలటం లేదు సరిగ్గా. ఇంకా ఉప్పు కొంచెం, కారం, పసుపు. కారం ఎక్కువ వేయలేదు, ఎండలు కదా, కొంచెం వేసుకొని పసుపు కొంచెం వేసి మళ్ళీ బాగా కలిపి కొంచెం గరం మసాలా వేసి కలిపుతూ ఉన్నాం అనమాట. అట్లానే చూడండి కలర్ అయితే మారిపోయింది అప్పుడే కారం పడంగానే. స్మెల్ అయితే బాగా వస్తుంది, ఎందుకంటే ఇది డైరెక్ట్ ఎట్లానే తినొచ్చు అనమాట చపాతీలకి, టమాటా కర్రీ మాదిరి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న ఉర్లగడ్డను పచ్చి కట్ చేసి జైపాలు కొంచెం కొంచెం వేస్తూ ఉంటే మొత్తం కలుపుతూ ఉన్నాను. చూడండి ఉర్లగడ్డలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా కాసేపు బాగా ఉడకనిచ్చాలి. ఉర్లగడ్డలు ఇంకా టమాటాలు బాగా కలిసి ఆయిల్ వేసుకొని కలిపుతూ ఉండాలి, లేదంటే మొత్తం అడుగంటుతుంది అనమాట వెంటనే. చూడండి మొత్తం అంతా కలిదిప్పుతూ మంట పెట్టుకొని బాగా కలిదిప్పుతూ ఉన్నాను. డేక్ష అప్పటికి నల్లగా అయిపోతూ ఉంది, గాలికి మంట ఒక పక్క వెళ్ళి అట్టే మంట తగులుతుంది. సో దానివల్ల డేక్ష అంతా నల్లగా అవుతుంది ఆ పక్క. అంత బాగా ఉడికినాయి అప్పటికే, ఉర్లగడ్డ ఉడికిపోయింది. కాకపోతే ఇంకా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సో ఇంకా అది ఆయిల్ వేసుకుంటూ కలిదిప్పుకుంటూ మొత్తం అట్లా అడుగంటుతూ ఉంది. అట్లా వేసుకుంటూ మధ్యలో ఆయిల్ వేసుకుంటూ కలిదిప్పాము. అయితే కూర అయిపోయినాక ఆయిల్ లేదు, వాటర్ లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఉప్పు తక్కువైంది, తినేటప్పుడు సాల్ట్ కొంచెం వేసుకొని తిన్నాం అనమాట. కారం అయితే స్పైసీ అసలు లేదనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఉర్లగడ్డ కర్రీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కూర వండుకుంటున్నాను. చపాతీలు ఒకటి సెట్ అవ్వలేదు, కుదరలేదు, కానీ కర్రీ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఇంకా గ్యాస్ ఆపేసి ఇంకా కలిపి దించేసాను అనమాట. చూడండి అవుట్లుక్ అయితే ఇట్లా ఉంది. నరేషేమో వాళ్ళకి చపాతీ చేసుకుంటున్నాడు అనమాట. ముందు ఇంటికి వెళ్ళి తినొచ్చు, ఇంకా మళ్ళీ నరేష్ వాడు బిట్టుగాళ్ళ కోసం చపాతీ పిండి రుద్దుకుంటున్నాడు. ఈ ఇస్త్రాకులో ఉన్న చపాతీ నేను చేసినాయి అనమాట మాకు. చూడండి కర్రీ ఇస్త్రాకు చపాతీ వేసుకొని కర్రీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. మంట అనేదే లేదు, స్పైసీ నార్మల్గా సూపర్గా ఉందన్నమాట. ఇట్లా తినుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. వీడైతే బిట్టు, వాడు నరేష్, జైపాల్ ముగ్గురం కలిసి తిన్నాం అన్నమాట. సో సబ్స్క్రైబ్.